గాంధీ భవన్ నుండి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసీఆర్ పర్యటనపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. నల్గొండ జిల్లాలో పర్యటించడానికి కేసీఆర్ కు సిగ్గుండాలన్నారు. కేసీఆర్ వల్లనే ఉమ్మడి నల్గొండ జిల్లా కరువుగా మారిందంటూ ఎద్దేవా చేశారు. ఇక కాంగ్రెస్ నల్గొండ పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయనతో పాటు జానారెడ్డి, దీపదాస్ మున్షి హాజరయ్యారు. తనకు ఉత్తమ్ కుమార్ రెడ్డికే పోటీ అని, లోక్సభ ఎన్నికల్లో తమ నియోజకవర్గం నుంచి మెజారిటీ ఎక్కువ ఎవరికి వస్తుందో చూస్తామన్నారు. గతంలో రావి నారాయణ రెడ్డికి దేశంలోని అత్యధిక మెజారిటీ వచ్చిందన్న ఆయన దాన్ని తాము అధిగమిస్తామని పేర్కొన్నారు. మరోవైపు సామాజిక న్యాయం కోసం పోరాటం చేశారని మాజీ మంత్రి జానారెడ్డి స్పష్టం చేశారు. ఇక్కడ పోటీ నామమాత్రమే. ఇద్దరు అభ్యర్థులు వాళ్ళ పేరు చెప్తే నా నోరు ఖరాబ్ అవుతుంది. వాళ్ళకి ప్రచారం చేసినట్టు మీ దగ్గర వాళ్ళ ఎమ్మెల్యే ఉండి 4 ఏళ్ళు భూమి కనబడ్డ, రాళ్ళు కనబడ్డ, చెరువులు కనబడ్డ కబ్జా చేసే నాయకుడు. ఆయన ఒక జాతీయ పార్టీ అభ్యర్థి. ఇంకో టీఆర్ఎస్ అభ్యర్థి కూడా నాకే తెలియదు ఆయన. అందుకే మీ అందరికీ కూడా చెప్తున్నా, ఇవాళ పోటీ ఎవరికంటే పనిచేసే ప్రభుత్వం మనది. 10 సంవత్సరాలు పని ఎక్కువ ఫామ్ హౌస్ లో పండుకున్న మధ్యలో జరిగే పోటీ ఇది. ఈ పోటీలో కేసీఆర్ బుద్ధి చెప్పాలి. ఈ రోజు పేపర్లో చూస్తే ఆయన నల్గొండ జిల్లాలో కరువు వ్యాపారం చేస్తా ఉన్నాడు. సిగ్గుండాలి కేసీఆర్. ఇవాళ శ్రీశైలం నువ్వు కాదా? 10 సంవత్సరాల కింద కృష్ణా రివర్ బోర్డుని జగన్కు తాకట్టు పెట్టి ఇవాళ మొత్తం మంచినీళ్లు లేకుండా చేసి ఏఎంఆర్పి ప్రాజెక్టు శ్రీశైలంతో పాటు తాగల కింద కూడా నీళ్లు లేకుండా మళ్ళా ఇవాళ దొంగ నాటకాలు ఆడుతుంది. ఈరోజు